నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 8 గంటల ప్రాంతంలో ఒక కారు వేగంగా వచ్చి అడ్వకేట్ని ఢీకొట్టినటువంటి ఘటనలో ప్రస్తుతం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మొయిజుద్దీన్ ట్రీట్మెంట్ అందుతుంది. అసలుకి దాడికి గల కారణాలు ఏంటి, ఇది కుట్రపూరితంగా చేశారా లేదనంటే యాక్సిడెంట్గా భావిస్తున్నారా? ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. హ్యాబిట్స్ ఏసీపీ ఉన్నారు. సార్, మొయిజుద్దీన్ మీద ఎప్పుడు దాడి జరిగింది? మార్నింగ్, ఈరోజు ఎర్లీ మార్నింగ్ జరిగింది. హాస్పిటల్ తీసుకురావడం అయింది. హాస్పిటల్లో ఉన్నారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎలా ఉంది సార్ హెల్త్ కండిషన్? ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు. అది ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది, కొద్దిసేపు అయితే తెలుస్తుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. స్కార్పియో వెహికల్ గుద్ది వెళ్ళింది, దాని గురించి వెరిఫై చేస్తాం. స్కార్పియో వెహికల్ మీద నెంబర్ ప్లేట్ ఏమన్నా సీసీ కెమెరాలో కనిపిస్తుందా? ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తుంది? లేదు, ఆ నెంబర్స్ లేదు. అది మా ప్రొసీజర్ ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్గా ఎక్కడున్నా డీటెయిన్ చేస్తాం. మొయిజుద్దీన్ ఏం వర్క్ చేస్తున్నారు? గతంలో ఎవరితోనా గొడవలు కానీ? మొయిజుద్దీన్ అతను 63 years ఓల్డ్. ఆయన అడ్వకేట్. వర్క్ ప్రాపర్టీస్ గురించి తన యాజ్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. నాంపల్లి క్రిమినల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు తను. అంటే ఆ విజువల్ చూస్తే వాంటెడ్గానే ప్లాన్ ప్రకారం హత్య కోణంలోనే కనిపిస్తుంది. అలాంటిది ఏమన్నా ఐడెంటిఫై చేశారా? ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు? ఇంకా మేము అంటే జస్ట్ ప్రాథమిక దశలో ఉన్నాము. ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. తను కూడా కొద్ది కోలుకుంటే కానీ మాకు ఏ డీటెయిల్స్ లేదు. వక్బోర్డ్కి సంబంధించి కొంత ఫైట్ చేస్తున్నారు, దాని మీదనే కక్ష పెంచుకొని తనని కుట్రపూరితంగానే హత్య చేయాలి అని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఏమన్నా? అదే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని కూడా పిలిచాము, వాళ్ళు అదే కంప్లైంట్ తీసుకుంటున్నాము. దాన్ని బట్టి మనకు వెరిఫై చేస్తే మిగతా విషయాలన్నీ బయటకు కంప్లైంట్ చేశారా సార్? ఇప్పుడు అదే కంప్లైంట్లో ఉన్నారు, స్టేషన్లో ఉన్నారు, రాస్తున్నారు. వాళ్ళు ప్రధానంగా ఏం చెప్తున్నారు ఫ్యామిలీ? అదే సడన్గా మార్నింగ్ ఒక కారు వచ్చి ఫాదర్ అబౌట్ టు గో స్విమ్మింగ్ పోతున్నారు, వెనక నుంచి వచ్చి ఒక కారు గట్టిగా ఇట్టించిందని చెప్పారు. దానిపైన వెరిఫై చేస్తున్నారు. కార్లో ఎంతమంది ఉన్నారు? 2-3 ఉన్నట్టుగా మనకు అది కూడా కెమెరాస్ దానిలో తెలియడము. వాళ్ళకి ఎవరికైనా గొడవలు ఉన్నాయని మన కుటుంబ సభ్యులు? అంటే ప్రీవియస్గా వర్క్ బోర్డు కాబట్టి చాలా మందితోనే ఉన్నది. మళ్ళీ దాన్ని బట్టి మనం ఎవరి మీద అనుమానం? అది లేదు, ఇంకా లేదు. ఇప్పుడు కంప్లైంట్ చేస్తే దాన్ని బట్టి మనం ఎలాంటి సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు? అదే ఫస్ట్ వాళ్ళు లెట్ దెమ్ గివ్ కంప్లైంట్. అతను కూడా కొద్దిగా కోలుకుంటే కానీ మనము ఏ సెక్షన్స్ అనేది చెప్పడానికి వీలు. ప్రస్తుతానికి కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఉదయం స్విమ్మింగ్ వెళ్ళేటువంటి సమయంలోనే ఒకసారిగా స్కార్పియో కారు వచ్చి వెళ్తున్నటువంటి స్కార్పియో కారు వచ్చింది. అందులో 2-3 వ్యక్తులు ఉండుంటారు అని చెప్పేసి మేము సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించాము. కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అతను అడ్వకేట్గా పనిచేస్తూ ఒకవైపు వర్క్ బోర్డుకి సంబంధించినటువంటి భూములకి సంబంధించి కూడా వర్క్ బోర్డులో ఉన్నారు కాబట్టి సో ఎవరైనా సరే కొంత తన మీద గర్జు పెంచుకొని హత్యకి ప్రయత్నించారా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, హైదరాబాద్, బిగ్ టీవీ.